జీవితంలో మళ్ళీ రాదమ్మా. ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంత పాపం చేసుకుంటారు. మరొకసారి జగన్ అనేవాడు అధికారంలో రాడు. 10 నెలల నుంచి ఆయన పడే కష్టం భగవంతుడికి తెలుసు. కాళ్ళు రెండు ఒక దగ్గర పెట్టకుండా తిరుగుతున్నాడు ప్రజల కోసం. పేరు కొసరాజు కోటేశ్వరరావు. ప్రజెంట్ గవర్నమెంట్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఎలా అనిపిస్తుంది అండి ప్రజెంట్ రూలింగ్? ఎలా అన్నీ చాలా బాగుంది. కొంచెం ఇంకా మార్పులు రావాలి. ప్రీవియస్ గవర్నమెంట్ 5 years చూశారు కదా, వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అది ఎలా అనిపించింది? ఆ గవర్నమెంట్ ఎప్పుడు వెళ్ళిపోతుందని రోజు ఎదురు చూస్తూ లెక్క పెట్టాం. రోజు లెక్క పెడుతూ దేనికోసం ఎందుకు అలా ఇబ్బందులు చూశారు? ఎందుకలా? ఒకటి డెవలప్మెంట్ అనేది యాక్టివిటీసే లేవు. పరిపాలన విషయంలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారికి తేడా ఏంటంటే ఏం చెప్తారు? అది దాంతో కంపేర్ చేసే ఇష్యూలేని కాదమ్మా. జగన్మోహన్ రెడ్డి ఎట్లా కుక్కి నక్కి తేడా ఉన్నట్టు ఉంటుంది. నక్కి నాగరికానికి తేడాలా ఉంటుంది. గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులేంటి? ఏం చెప్తామో వందలో వేలు ఉన్నాయి. ముందు అది నా వాళ్ళు నా సొంత మనుషులు వాళ్ళనే చంపించడం మొదలుపెట్టాడు. అటుదాకా సాగుతూ మొదలుపెట్టాడు. 8 మంది అర్జునులు చంపించాడు. ముస్లిం 16 మంది చంపించాడు. మరి చంపించిన సేవలు ఇలా డోర్ డెలివరీ ఇచ్చాడు మహానుభావుడు. మరి అధికారంలో రావడం కోసం ముందే వాళ్ళ నాన్నగారిని చంపించాడు. తర్వాత వాళ్ళ బాబాయిని చంపించాడు. ఇవన్నీ జగన్ సత్యాలే. ఆయనకి కావాల్సిన పదవి ఒకటే, డబ్బు ఒకటే. అది ఎవరి కాళ్ళని పట్టుకుంటాడు. కళ్ళు మూసి తెచ్చేలోపు సంవత్సరం ఇట్టే గడిచిపోయింది. 3 ఏళ్ళు ఓపిక పట్టండి, నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం మందే అని జగన్ గారు అంటున్నారు కదా. జీవితంలో మళ్ళీ రాదమ్మా. ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంత పాపం చేసుకుంటారు. మరొకసారి జగన్ అనేవాడు అధికారంలో రాడు. అది అసంభవం. చంద్రబాబు నాయుడు మోసం చేశాడు, నేను న్యాయం చేస్తాను అంటున్నారు కదా జగన్ గారు. ఆశాద్భుతం చెప్పుకోవడానికి కూడా నవ్వు వస్తుంది. మంచి పరిపాలన అందించే బెస్ట్ లీడర్ ఎవరంటే ఎవరి పేరు చెప్తారు? చంద్రబాబు నాయుడు ఒక్కడే. ఏం చెప్తారు? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా అనిపిస్తుంది? చాలా హుందాగా ఆయన పోస్ట్ ఆయన చేస్తున్నామ్మా. ఆయనకి ఎప్పుడు అప్పచెప్పిన శాఖలు ఆయన సమర్థంగా చేస్తున్నాడు. ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారి గురించి ఏం చెప్తారు? ఆయన తన పదవిని ప్రతినిధి నుంచి కూడా పనిచేస్తున్నాడు ఎక్కువగానే. గతంలో ఇంటి రామారావు గుర్తొస్తున్నాడు. ఆయన చేసే పనులు చూస్తే రామారావు లాగా ఓ పని మొదలు పెడితే అది అయ్యేదాకా పట్టుదలగా చేస్తున్నాడు. అభివృద్ధి పరంగా చూసుకుంటే ఈ ప్రభుత్వంలో రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? పూర్వం మనం పుస్తకాలు చదువుకున్నామో స్వర్ణయుగం, ఆ స్వర్ణయుగం మనం చూస్తాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అరెస్టులు అనేవి జరుగుతున్నాయి కదా, అవి కొంతమంది కక్షపూరితం అని అంటున్నారు. కాదు, మరి చేసుకున్న దానికి చేసుకున్నంత మహాదేవని వాళ్ళు గతంలో చేసిన దానికే ఇచ్చారు. అది వాళ్ళ చేపాలు కానీ అది కావాలని ఉన్నారు స్ట్రీట్లో. ఈ ప్రభుత్వం రెడ్ బుక్ని అడ్డం పెట్టుకుని రెడ్ బుక్ పరిపాలన చేస్తుంది అని అంటున్నారు. లేదమ్మా, ఆ లోకేష్ గారు పాదయాత్ర టైంలోనే ప్రజల యొక్క అభ్యర్థనలు తీసుకునేప్పుడే ఒక్కొక్కళ్ళు అక్కడక్కడ ఏమి ఇబ్బంది పడుతున్నారో చూసి అన్ని రెడ్ బుక్ నోట్ చేసి అధికారుల మీద నాయకుల మీద కూడా చర్యలు తీసుకుంటాను అప్పుడే చెప్పున్నారు. ఇప్పుడు కూడా దాన్ని ఒక్కడి నుంచి మరీ చెప్తున్నారని అది తప్పదని. ఒక మాటలో ఏం చెప్తారు ఈ ప్రభుత్వం గురించి? చాలా బాగుందమ్మా. పెద్దమ్మ, నీ పేరు? నా పేరు విజయలక్ష్మి, గుణదల మాది. ఎలా ఉంది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అంటే ఇక దాన్ని ఎంచే అవసరం కూడా లేదు. ఆడు జగన్ గాడు ఉండన్నా నానా బాధలు పడ్డాం. ఏమ్మా, ఎందుకు జగన్ మంచి పనులు చేశాను ప్రజలకు అంతా అని ఏం అంటున్నాడు? చేశాడో చెప్పమను. ఏం చేశాడు? స్టోర్లో బియ్యం స్టోర్ వాళ్ళు అమ్ముకుంటాం, మాకు ఇవ్వలా. ఏమ్మా, ఎన్ని రకాల బాధలు అంటే పాల ప్యాకెట్లు బ్లాకులో అమ్ముకుంటాం. విజయ పాలు కూడా గవర్నమెంటే కదా. రకరకాల వేదనలమ్మా. బాబు గారు వచ్చాడు, హాయిగా బతుకుతున్నాం. సరేనా? బాబు గారే మోసం చేస్తున్నారంట ప్రజల్ని. ఎవరు మోసం చేస్తున్నాడు? బాబు గారు చెప్పిన వాళ్ళు ఎవరు రమ్మని నా దగ్గరికి. జగన్ అంటున్నాడుగా. జగన్ అన్నాడంటే శత్రువు అవన్నీ అనకేం చేస్తాడు? అతను నాకు శత్రువు, అతను తిడతాను, తిట్టకేం చేస్తాను. ఏం చేస్తున్నాడు అసలు చంద్రబాబు నాయుడు? గెలిచి 10 నెలలు అవుతుంది. ఈ 10 నెలలు ఏం చేశాడు? 10 నెలలు ప్రజలకు అని అంటున్నారు కదా. ఏమీ చేయలేదా? 10 నెలల నుంచి ఆయన పడే కష్టం భగవంతుడికి తెలుసు. కాళ్ళు రెండు ఒక దగ్గర పెట్టకుండా తిరుగుతున్నాడు ప్రజల కోసం. అవునా కాదా? ఎవరినని చెప్పమను. ఇన్ని ఉన్నాము, మేము గ్యాస్ కొనుక్కోలేము. గ్యాస్ బండ ఫ్రీగా ఇచ్చాడు. ఏమ్మా, గ్యాస్ బండ ఫ్రీగా ఇచ్చాడు. మా పిల్లలకి చదువులకు డబ్బులు లేవంటే మా మనవాళ్ళకి డబ్బులు వేసాడు లోకేష్ బాబు. బీటెక్ చదువుతున్నారు పిల్లలు, డబ్బులు వేసాడు. ఇంకా ఆయన చేయాల్సిందేంటి? నాకేమో అన్నం వండుకుంటానికి గ్యాస్ బండ్ ఇచ్చాడు, స్టోర్కి బియ్యం ఇచ్చాడు, పిల్లలు చదువుకుంటానికి డబ్బులు ఇచ్చాడు. ఇంకేం ఇవ్వాలి?
చెప్పు. ఇన్ని చేస్తున్నా కూడా ఎందుకు ఆయన్ని మరి విమర్శిస్తున్నారు? విమర్శిస్తే ఆడికి బుద్ధి లేక విమర్శిస్తాడు. మనుషులు అన్నం తినే మనుషులు మాత్రం విమర్శించరు, గడ్డి తినేవాళ్ళు మాత్రం విమర్శిస్తారు. జగన్ పరిపాలన ఎలా ఉంది? చాలా చండాలంగా ఉంది. ఎందుకు మంచి చేశాడంటగా? ఎవరు చెప్పారు? మా దగ్గరికి వచ్చి మాట్లాడమను. ఒక్క ఎమ్మెల్యేని నేను కొడాలి నానిగాడు మా మేనత్త కొడుకు, వాడిని ఇంటికి వెళ్ళి బూతులు తిట్టొచ్చాను నేను. తెలుసా నీకు? కుడివాడ మా సొంత మేనత్త కొడుకేవాడు. ఇవాళ ఏం చేస్తున్నాడు? హాస్పిటల్లో పడి ఏడుతున్నాడు. ఎందుకు వచ్చింది అదంతా? నువ్వు జగన్ గారి మాకు చంద్రబాబు నాయుడుకి చేసిన పాపాలే ఇవాళ నీకు శాపాలు. అది అమ్మా. గత 5 సంవత్సరాల్లో మంచి పరిపాలన అందించాము ప్రజల్ని ఎటువంటి ఇబ్బంది పెట్టలేదు మేము. మంచి పరిపాలన అందించాడు అంటే మాత్రం అది బాబు గారే. మరి ఎందుకు జగన్ గారు మొన్న అంటున్నారు కదా, చంద్రబాబు నాయుడు మోసం చేశాడు, నేను న్యాయం చేస్తా అంటున్నాడుగా? ఎవరు నేను చేశాడు మోసం? ఎవరు ఆస్తులుగా చేశాడు? ఎవరు వేల ఎకరాలుగా చేశాడు? వేలకు వేలు ఎకరాలన్నీ దోసిపెట్టావే ఎమ్మెల్యేలకి ఎంపీలకి. ఈయన చేశాడట. ఈయన ఎవరి దగ్గర లాక్కుంటా తీసుకొచ్చి వాళ్ళకి ఇస్తున్నాడు. మోసం అంటే చంద్రబాబు నాయుడు అంటేనే మోసం అని అంటున్నారు. మోసం అంటే జగన్ అంటేనే మోసం మేము చెప్తాం. ప్రజల దగ్గర దోచుకొని దాచుకునే ప్రభుత్వం ఇది అంటున్నారు కదా. ఆడిదే చంద్రబాబు నాయుడు అంట కాదు, వాడిదే. దాచుకున్నది దోచుకున్నది కూడా జగన్ గాడి ఆడ ప్రభుత్వంలో. పరిపాలనలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారికి తేడా ఏంటంటే ఏం చెప్తారు? పరిపాలనలో చూసుకుంటే 190% అన్నిట్లోనూ బాబు గారు. ఇంకా చెప్పాల్సిన అవసరం పలాందే అని చెప్పాల్సిన అవసరం లేదు. మరి అన్నీ బాబు గారు. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో అంటున్నారు, రైతులకి ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది. ప్రెస్ మీట్ పెడితే కూడా మేము వినాం. మీకు తెలియదేమో, ప్రెస్ మీట్ అంటే మేము వినాం. ఎందుకంటే చండాలం అంతా వాగుతాడని ఎదవలాగా మేము వినాం. కళ్ళు మూసి తెరిచేలోపు సంవత్సరం గడిచిపోయింది, 3 ఏళ్ళు ఓపిక పట్టండి, నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం తర్వాత నేను వచ్చేస్తానంటున్నాడా? వస్తాడులే. నాకేం చేస్తాడు? పడేసి కొడతారు మనుషులు. మామూలుగా కొట్టరు ప్రజలు, ఆడాళ్లే కొడతారు మగవాళ్ళు అక్కడ. ఏంటి ఆయన చేసిన తప్పులు ఏంటి? ఆయన చేసిన తప్పులు 1, 2 కాదమ్మా, అన్నీ తప్పులే. బాబుని చంపాడా ఏమ్మా? బాబుని ఆస్తి కోసం చంపాడు ఏమ్మా? తక్కువడాడు. ఇవాళ చెల్లిని రోడ్డు పాలు చేశాడు, అమ్మని రోడ్డు పాలు చేశాడు. ఎవడన్నా చెల్లిని బూతులు తిట్టేవాడును రోడ్డు పాలు చేసేవాడు ఉంటాడా? ఒకవేళ పడకపోతే కాముగా ఇల్లు దొరకదు. తోడ ముట్టిందే కది, బయటిది కాదుగా. అది వాడు చేసిన పనులు. ఓకేనా?